హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ సాటర్డే కాబట్టి నేను గ్రోసరీస్కి వెళ్తున్నాను. ఎందుకంటే జర్మనీలో సండే అన్నీ క్లోజ్ అయిపోతాయి, ఎక్కడ ఒకటి రెండు తప్ప. సో ఏమేమి కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఇండియాతో కంపేర్ చేస్తే అని అనిపిస్తాయో అవి నేను వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. జర్మనీలో మోస్ట్లీ ఎవ్రీ కార్నర్ ఒక గ్రోసరీ స్టోర్ ఉంటుంది అండ్ ఎవ్రీ ఏరియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రోసరీస్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్డీ అండ్ ఎడెకా ఉన్నాయి. నేను దీనికెళ్తా ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఎక్కువ బావుంటది కంపేర్ టు థాట్. అండ్ ఎంట్రన్స్‌లోనే చూడండి మందు బాటిల్స్‌తో నిండిపోయింది. ఇది మెన్స్ ఫేవరెట్ సెక్షన్ అని చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళకి ఒకవేళ మనము అండర్ ఏజ్ లాగా అనిపిస్తే బిల్లింగ్ దగ్గర ఐడీ అడుగుతారు. లేకపోతే డైరెక్ట్‌గా తీసుకొని బిల్లింగ్‌కెళ్ళిపోవడమే. ఎగ్స్‌లో గూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఆర్గానిక్ అండ్ నాట్ ఆర్గానిక్ అని చెప్పేసి ప్రైజెస్ గూడా చాలా డిఫరెన్స్ ఉంటది. నెక్స్ట్ ఈ క్యాన్డ్ ఫుడ్ అన్నమాట. మనకి స్వీట్ కార్న్, షోలే, రాజ్మా ఇవన్నీ వీళ్ళు అసలు ప్యాకెట్స్‌లో అమ్మరు. మొత్తం క్యాన్‌లోనే ఇవన్నీ బాయిల్డ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిజ్జా సెక్షన్. ఇదైతే నా ఫేవరెట్. మొత్తం ప్రిపేర్డ్ ఉంటది. జస్ట్ ఓవెన్‌లో పెట్టడమే 10 మినిట్స్ అంతే ఫ్రెష్ పిజ్జా వచ్చేస్తది. ఇది చూడండి కర్రీ కట్. ఇవన్నీ పిగ్ అండ్ బీఫ్‌తో చేసినవి. వీటిని ఇంకా కుక్ చేయడం ఏముండదు. డైరెక్ట్‌గా బ్రెడ్‌లో పెట్టుకొని తినేస్తారు చీజ్‌తో. ఫస్ట్ టైమ్ వినగానే చాలా ఆడ్ అనిపించింది. అండ్ ఇవి స్నాక్స్. ఇక్కడ నాన్ వెజిటేరియన్ స్నాక్స్ ఇవి. వీటిని పిల్లలు డైరెక్ట్‌గా కొరికేసి తినేస్తారనమాట. లైక్ చూడడానికి చాలా వింతగా అనిపిస్తది గానీ, ఇదంతా చాలా నార్మల్ వీళ్ళకి. డైరెక్ట్‌గా తినేస్తారివి. ఇట్లాంటివి మాత్రం కొంచెం బాయిల్ చేసి తింటారు గానీ, ఆ స్నాక్స్ అయితే డైరెక్ట్ పచ్చివే తినేస్తారు. అండ్ నాన్ వెజిటేరియన్ సెక్షన్ చూడండి. ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్. చికెన్ చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి కానీ, పోర్క్ అండ్ బీఫ్ మాత్రం చాలా ఎక్కువుంటది. సో, నా షాపింగ్ అయిపోయింది. ఇది నా బ్యాగ్. అండ్ ఇలాంటి వింత వింత సామాన్లన్నీ జర్మన్ స్టోర్‌లో ఉంటాయి. ఇంకా యాక్చువల్లీ చాలా ఉంటాయి. బట్ నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయినా. బట్ ఐ విల్ ట్రై టు మేక్ అనదర్ వీడియో ఆన్ దాట్. అప్పటిదాకా బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.